సిఎస్ఆర్ టెర్రస్ గార్డెన్లో గుత్తుల వంకాయలు. సిఎస్ఆర్ మిద్దె తోటలో మొత్తం 7 కుండీల్లో 10 లీటర్లు, 20 లీటర్లు, 8 లీటర్ల కుండీలలో వంకాయలు విరగా కాసినాయి. మీరు చూడవచ్చు. ప్రారంభంలో తెల్లగా ఉంటుంది, తర్వాత రంగు మారి పండినప్పుడు ఇట్లా ఎల్లోగా వస్తుంది. దీన్ని ఈ సమయంలో కోసుకొని వంకాయ పచ్చడి పెట్టుకుంటే బహుపసందుగా ఉంటుంది. అదే గ్రీన్గా ప్రారంభ దశలో కూర వండుకోవచ్చు, చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ప్రారంభ దశ అంటే ఇలా గ్రీన్గా ఉంటుంది వంకాయ. మీరు చూడండి ఎంత పెద్ద పెద్ద వంకాయలు. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. దీని నారు పోసుకుంటే 99% జర్మినేషన్ వచ్చింది. చక్కగా పూత కాత కూడా వచ్చినాయి. మీరు కుండీలు చూడండి, 20 లీటర్లు. ఇదైతే సుమారుగా 10 లీటర్లే ఉంటుంది. నల్ల కుండీలు అలానే 10 లీటర్లే కూడా ఉన్నాయి. చాలామంది మీ మిద్దె తోటలో పంటలు బాగా ఉన్నాయి, ఏమి వేస్తారు అని నన్ను అనేక మంది వీడియో ద్వారా పర్సనల్గా అడుగుతూ ఉంటారు. వారికి నేను అనేక మార్లు చెప్పాను. నేను మా సిఎస్ఆర్ పాటింగ్ మిక్స్లోనే విత్తనాలు పెడతాను. తర్వాత మొక్క ప్రవర్ధమాన దశలో సిఎస్ఆర్ ప్లాంటింగ్ గ్రోత్ 21 రకాల మిశ్రమం వాడతాను. తర్వాత పంచగవ్య, ఎప్సమ్ సాల్ట్ 2 కలిపి తరచుగా స్ప్రే చేస్తాను. ఎప్పుడైనా తెగుళ్ళు వస్తే ఆ తెగుళ్ళకి సంబంధించిన ఆర్గానిక్ మందులే నా దగ్గర కషాయాలు ఉంటాయి. అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయం, నీమాస్త్రం, ఇటువంటి వాటితోటే నేను వీటిని పండించడం జరుగుతుంది. పూర్తి ఆర్గానిక్. నాకు కెమికల్ వాటి పేర్లు కూడా తెలియదు. అందువల్ల పంటలు ఇంత బాగా రావటానికి సిఎస్ఆర్ ఎరువులే వాడటం వలన. మీకు పక్కన ఉన్న మరొక 2 కుండీలను కూడా మీకు చూపిస్తాను. ఇవి 20 లీటర్ల కుండీల్లో ఉన్నాయి. చూడండి, వీటికి కూడా కాయలు ఎంత బాగా వచ్చినాయో. ఇంకా ఇప్పుడు కూడా పూత వస్తూ ఉన్నది. వీటికి మలి దశలో నేను వేపపిండి, ఆముదం పిండి, విప్పపిండి, గానుగ పిండి, ఆవాల పిండి, ఈ 5 20 లీటర్ల బకెట్లో నీటిలో నానవేసి 3 రోజులు నానాక బాగా తిరగొట్టి పై తేట తీసుకొని సాదా నీటితోటి 1కి 5 భాగాలుగా కలుపుకొని మొక్కల పాదులో పోస్తూ ఉంటాను. దాంతో కాపు చక్కగా నిలబడి కన్నుల పండుగగా
మనకిస్తూ ఉన్నది. మీరు ఇక్కడ ప్రత్యక్షంగా చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఇవన్నీ ముద్ద శంకు పూలు పింకు. 20 రోజుల దాకా ఎప్పుడన్నా ఒక పువ్వు వచ్చేది. ఎప్పుడైతే నేను 5 రకాల పౌడర్లు కలిపిన వాటర్ని ఇస్తున్నానో కనీసం చెట్లో చుట్టుపక్కల ఒక 30 పూలు వచ్చినాయి, కనువిందు చేస్తూ ఉన్నాయి. మీరు కూడా మీ పరిజ్ఞానంతో చక్కగా తోటలు పెంపొందించుకోండి. మన అన్ని గ్రూపుల్లో మీరు పోస్ట్ చేయండి, చక్కటి పేరు తెచ్చుకోండి. కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండండి.